హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి అంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది రైస్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసుకున్నప్పుడే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పులు కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఆరిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఈలోపు అదే కడాయిలో మరో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ మినపప్పు, అలాగే 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టమాటా, మీడియం సైజ్ టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 3 కప్పుల రైస్కి 1/2 కేజీ వంకాయలు కరెక్ట్గా సరిపోతుంది. ఈ డిష్కి వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జస్ట్ 2 సార్లు ఇలా వాటర్ చల్లుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి, ఎక్కువ కాదు, కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. వంకాయలు మగ్గేలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు చూద్దాము. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి డ్రైగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఒక చిన్న కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక 4 స్పూన్లు సరిపోతుంది. వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మొత్తం దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనకి ఆ మసాలా పొడి చూస్తే ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది, అస్సలు ఎక్కువ కాదు. తప్పకుండా మొత్తం వేసుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఇలా వాటర్ మొత్తం పీల్చేస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న రైస్ని మొత్తం వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా అన్నంకి పట్టేటట్లు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ అలాగే టమాటో మగ్గేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ మనం సైడ్ డిష్ ఏమి లేకపోయినా తినచ్చు, లేదంటే రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.